కేరళ అడవుల మధ్యన మీరా అనే ఒక యువతి తన తండ్రితో కలిసి నివసించేది. ఆమె తండ్రి ఒక అడవి పరిశోధకుడు కాబట్టి చిన్ననాటి నుంచే ఆమెకు అడవిపై అమితమైన మమకారం. మీరా గర్భవతి. అందుకే మీరా కొన్ని రోజుల పాటుగా ప్రశాంతంగా అడవి మధ్యలో తన తండ్రితో కలిసి ఉండాలని తన అత్తవారి ఇంటి నుండి కేరళకు వచ్చింది. ఒకరోజు అడవి లోతుల్లో తిరుగుతూ ఉండగా మీరాకు ఒక గాయపడిన గొరిల్లాను చూసింది. అతని శరీరం అంతా గాయాలతో నిండిపోయి ఉంది. కానీ మీరాకు అతని కన్నీటి వెనుక బాధ కన్నా ఎక్కువగా ఒక విచిత్రమైన ఆత్మీయత కనిపించింది. అప్పుడు మీరా భయపడకుండా అతని దగ్గరకు వెళ్ళి మృదువైన స్వరంతో ఇలా అన్నది, "నువ్వు చూడ్డానికి భయంకరంగా లేవు, నాకు నువ్వు నచ్చావు" అంటూ కొన్ని ఔషధ మూలికలతో అతని గాయాలకు చికిత్స చేయడం ప్రారంభించింది. రోజులు గడిచే కొద్దీ మీరా ప్రతిరోజు ఆ చోటుకు వెళ్ళి వచ్చేది. ఆమె తెచ్చిన పండ్లు, నీరు అతనికి సమర్పించేది. ఆ గొరిల్లాకు భీమ్ అని ఆమె పేరు పెట్టింది. ప్రతిరోజు ఆ గొరిల్లా ఆమె కోసం ఎదురు చూడడం ప్రారంభించింది. అలా ఒకరోజు గొరిల్లా మీరా కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎంతసేపటికి మీరా అక్కడికి రాకపోయేసరికి అడవంతా గొరిల్లా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్న గొరిల్లాకి ఒక చోట మీరా కళ్ళు తిరిగి పడిపోయి కనిపిస్తుంది. గర్భవతి కావడంతో ఆమెకు నీరసంగా అనిపించి స్పృహ కోల్పోయింది. మీరాను అటువంటి పరిస్థితుల్లో చూసిన గొరిల్లాకి ఏం చేయాలో అర్థం కాదు. అటూ ఇటూ చూసుకుంటూ అక్కడ దొరికిన ఒక పెద్ద ఆకును తీసుకుని పక్కనే ఉన్న నదిలోంచి నీళ్లు తీసుకువచ్చి మీరా పైన వేయడం ప్రారంభించింది. అలా అటూ ఇటూ తిరుగుతూ 4 నుండి 5 సార్లు నీళ్లు తీసుకువచ్చిన తరువాత మీరాకు స్పృహలోకి వస్తుంది. అలా గర్భవతిగా ఉన్న ఆ మహిళను ఒక గొరిల్లా సమయస్ఫూర్తితో రక్షిస్తుంది. ఈ సంఘటన జరిగినప్పటి నుండి మీరా మరియు గొరిల్లా మధ్య బంధం ఇంకా బలపడుతుంది. వారిద్దరి మధ్య మాటలు లేకపోయినా వారి హృదయాలు మాట్లాడేవి. మీరా తన సున్నితమైన హావభావాలతో, భీమ్ తన లోతైన చూపులతో ఒకరిని ఒకరు ఎంతగానో ఇష్టపడేవారు. కానీ వారి మధురమైన అనుబంధానికి ఒక ముప్పు ఎదురయ్యింది. అక్రమ వేటగాళ్ళు అడవిలోకి ప్రవేశించారు. ఒకరోజు మీరా తన ప్రియమైన భీమ్ను రక్తపు మడుగులో చూడగానే భయంతో పరిగెత్తింది. అతను కింద పడిపోయి గాయాలతో నిండిపోయాడు. అతనిపై తుపాకీ గాయాలు ఉండడంతో ఆమె హృదయం కుదేలయ్యింది. భీమ్, ఏమైంది అంటూ ఆమె ఏడ్చింది. అతని ముఖాన్ని తన చేతులతో పట్టుకుంది. అతని కళ్ళను కష్టంగా తెరిచాడు. ఒక నిస్సహాయపు చూపు తన కన్నుల్లో మెరిసింది. ఆ సమయంలో వెనక నుండి నవ్వులు, మాటలు వినిపించాయి. పోచర్లు వచ్చారు. ఈ గొరిల్లా రేర్ స్పీసెస్, అతి అరుదైన జాతి. దీనికి మంచి ధర వస్తుంది అని ఒకరు అన్నారు. మీరా గట్టిగా నిలబడి అతనిని వదిలేయండి అంటూ కేకలు వేసింది. కానీ వాళ్ళు వినలేదు. పోచర్లు ముందుకు రావడానికి ప్రయత్నించగానే భీమ్ తనలోని చివరి శక్తితో ఒక్కసారిగా లేచాడు. అతను గర్జిస్తూ వేటగాళ్ళను ఢీకొట్టాడు. తన శరీరాన్ని, తుపాకీ గాయాల బాధ పట్టించుకోకుండా వారిని ఒక్కొక్కరిని కింద పడజేశాడు. ఆ క్షణంలో మీరా తన తండ్రికి ఫోన్ చేసింది. ఆయన దగ్గర ఉన్న ఫారెస్ట్ రేంజర్లకు సమాచారం ఇచ్చింది. కొన్ని నిమిషాల్లోనే అడవి సంరక్షణ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోచర్లను అరెస్ట్ చేసి భీమ్ను రక్షించారు. కానీ భీమ్ పూర్తిగా బలహీనపడిపోయాడు. మీరా అతని పక్కన కూర్చుని, "నువ్వు సురక్షితంగా ఉంటావు భీమ్, నీకు నేనున్నాను" అంటూ తను నెమ్మదిగా అతని తలపై చేపెట్టింది. ఆ మాటలు విన్న భీమ్ చివరిగా తన కళ్ళతో ఆమెను ప్రేమగా చూసి తన కన్నీళ్లను నొక్కుపెట్టుకున్నాడు. కొద్ది రోజుల చికిత్స తరువాత భీమ్ కోలుకున్నాడు. ఇప్పుడు అతను పూర్తిగా స్వేచ్ఛగా అడవిలో తిరిగే అవకాశం పొందాడు. మీరా అతనికి వీడ్కోలు చెప్పడానికి అడవిలోకి వెళ్ళింది. "నీవు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటావు" అని చెప్పి అతనిని చూసి చిరునవ్వు నవ్వింది. భీమ్ తన పెద్ద అరచేతిని మీరా చేతిపై ఉంచి ఒక్కసారి ప్రేమతో తల ఊపాడు. అతనికి తెలిసింది, ప్రేమ మాటల్లో ఉండదు, అది నిశ్శబ్దంలోనూ వ్యక్తమవుతుంది. అతను వెనక్కి తిరిగి నెమ్మదిగా అడవి లోతుల్లోకి అడుగులు వేశాడు. మీరా అలా నిలబడి అతను కనిపించకుండా పోయే వరకు చూస్తూనే ఉంది. భీమ్ అడవిలో కనుమరుగైపోయాడు. కానీ మీరా గుండెల్లో అతని జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోయాయి. రోజులు గడిచాయి, నెలలు మారాయి. కానీ ఆమె ఎప్పుడూ అతనిని మర్చిపోలేదు. ఒకరోజు మీరా తన తండ్రితో కలిసి అడవిలో పర్యవేక్షణకు వెళ్ళింది. అడవి మార్గంలో నడుస్తూ అనుకోకుండా ఆమెకు ఒక ఆకస్మిక అనుభూతి కలిగింది. ఎవరైనా తనను చూస్తున్నట్టుగా అనిపించింది. ఆమె వెనక్కి తిరిగిన వెంటనే తను ఊహించినది జరిగింది. కొంత దూరంలో ఒక పెద్ద నల్లని ఆకారం, భీమ్. అతను చెట్లు వెనక ఉండి నిశ్శబ్దంగా చూస్తున్నాడు. "భీమ్"
అంటూ మీరా ఆనందంతో పరిగెత్తింది. అతను ఒక్క క్షణం ఆగి ఆమె వైపు నడిచాడు. ఎప్పటిలాగే అతని కళ్ళు ప్రేమతో నిండిపోయాయి. అర్థం చేసుకోగలిగే హృదయాన్ని ప్రతిబింబించాయి. మీరా అతని దగ్గరకు వెళ్ళి మృదువుగా అతని చేతిని తాకింది. అతను మెల్లిగా తన పెద్ద చేతిని ఆమె చేతిపై ఉంచాడు. అది మాటలు లేకుండా చెప్పిన ప్రేమ. అప్పటి నుంచి మీరా తరచుగా అతనిని చూసేందుకు అడవికి వెళ్ళేది. ఆమె అతనితో మాట్లాడేది. గొరిల్లా శ్రద్ధగా వినేది. అతనికి ఆమె సంతోషంగా ఉండడం మించిన కోరిక లేదు. అయితే ఒకరోజు ఊహించిన సంఘటన జరిగింది. అంతర్జాతీయ పరిశోధకులు భీమ్ను పట్టుకుని ఒక చింపాంజీ రీసెర్చ్ ల్యాబ్కు తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్త బయటికి రాగానే మీరా బాధపడింది. అలా జరిగితే భీమ్ స్వేచ్ఛ కోల్పోతాడని తెలుసుకుంది. ఆమె పోరాటం మొదలైంది. స్థానిక ప్రజలను, అడవి అధికారులను ఒప్పించింది. అతను ఈ అడవికి చెందినవాడు. అతని స్వేచ్ఛను తీసుకోవద్దు అని గట్టిగా నిలబడి చెప్పింది. ఆమె పట్టుదలకు ప్రభుత్వ అధికారులు ఒప్పుకుని భీమ్ను రక్షించే నిర్ణయం తీసుకున్నారు. భీమ్ ఎప్పటికీ తన స్వేచ్ఛ కోల్పోకుండా ఆ అడవిలోనే ఉండేలా చేశారు. ఒకరోజు చివరిగా భీమ్ మీరా వైపు చూసి చిన్న చిరునవ్వుతో తల ఊపాడు. అతను వెళ్ళిపోయాడు. మీరా తెలుసుకుంది, ఒకరిని నిజంగా ప్రేమిస్తే వారిని తమ స్వేచ్ఛతో పాటు ప్రేమించాలి. ప్రేమ బంధించకూడదు, అది విముక్తి ఇస్తుంది. ఆమె ప్రతిరోజు అడవికి వెళ్ళేది. ఆలోచించేది, భీమ్ ఎక్కడో చెట్ల మధ్య నుండి తనను చూస్తున్నాడని. అతని ప్రేమ ఒక నీడలా ఎప్పుడూ ఆమె వెంట ఉండేదని ఆమె గుండెకు తెలుస్తుంది. ఈ రోజుల్లో మనుషుల ప్రవర్తన స్వార్థంతో నిండిపోయి ఉంది. మన సమాజంలో చాలామంది వ్యక్తిగత లాభాల కోసం సంబంధాలను ఉపయోగిస్తున్నారు. అనుబంధాలను స్వార్థ ప్రయోజనాలకు బంధించి అవసరం తీరిన తర్వాత మర్చిపోతున్నారు. నమ్మకానికి, నిజమైన ప్రేమకు విలువ తగ్గిపోతుంది. నేటి మనుషులు ఎవరైనా తమకు ఉపయోగపడితేనే వారికి సహాయం చేయాలనే భావనలో ఉంటున్నారు. కానీ ఈ కథలోని గొరిల్లా అంటే భీమ్ ప్రేమను స్వార్థంతో చూడలేదు. అతను నిశ్శబ్దంగా, ఎలాంటివి ఆశించకుండా మీరాను రక్షించాడు. అతని ప్రేమ ఎప్పటికీ మారలేదు. అవసరం వచ్చినప్పుడు మీరాకు సహాయం చేయడానికి అతను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. భీమ్ తన బంధాన్ని స్వార్థంతో పరిమితం చేయకుండా నిబద్ధతతో నిలబెట్టుకున్నాడు. మనుషుల ప్రవర్తనలో మాత్సర్యం, అసూయ, స్వార్థం పెరుగుతుంటే ఈ గొరిల్లా తన నిస్వార్థమైన ప్రేమతో ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ప్రేమ అనేది బంధించడానికి కాదు, విముక్తి ఇవ్వడానికి, నిజమైన అనుబంధాన్ని రక్షించడానికి. మనుషులు అవసరానికి మాత్రమే నమ్మకాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ జంతువు ఎలాంటి స్వార్థం లేకుండా బంధాన్ని కాపాడింది. ఇదే నిజమైన ప్రేమతత్వం. నేటి మనుషులు భీమ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రేమ స్వార్థం కాదు, అది ఒక నిబద్ధత, అది ఒక నిశ్శబ్ద వాగ్దానం. ఇది ఒక ప్రేమ కథ, కానీ అది మాటల ద్వారా కాదు, గుండెల ద్వారా వ్యక్తమైన ప్రేమ కథ. ఈ ప్రేమ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.